హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో 31 జనవరి 2010 తర్వాత పదవీ విరమణ చేసిన వారు త్వరలో రిటైర్ అయ్యేవారు ఈ విషయం గమనించకపోతే తీవ్ర నష్టమే అంటూ అప్డేటు. సో, దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవటం వల్ల నేను చేసే వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. సో ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే 2010 జనవరి 31 తర్వాత పదవీ విరమణ మరియు చేసిన వారు, అలాగే త్వరలో రిటైర్ కాబోతున్న వేలాది మంది ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు తమకు తెలియకుండానే ఆర్థికంగా తీవ్ర నష్టపోతూ ఉన్నారు. ముఖ్యంగా పెన్షన్ కమ్యుటేషన్ విధానంలో జరిగిన ఒక కీలక మార్పును గమనించకపోవడం వల్ల వారు అనవసరంగా 3 ఏళ్ల పాటుగా తమ పెన్షన్‌లో కోతను భరించాల్సి వస్తోంది. అయితే ఈ సంక్లిష్టమైన అంశం, దాని పూర్తి వివరాలు, దానివల్ల జరుగుతున్న నష్టం గురించి తెలుసుకుందాము. ముందుగా పెన్షన్ కమ్యుటేషన్ అంటే ఏమిటి? ప్రభుత్వ ఉద్యోగి పదవీ విరమణ చేసినప్పుడు తన బేసిక్ పెన్షన్‌లో కొంత భాగాన్ని, అంటే గరిష్టంగా 40% మొత్తాన్ని ప్రభుత్వానికి తిరిగి ఇచ్చి, దానికి బదులుగా ఈ మేరకు ఒకేసారి పెద్ద మొత్తంలో డబ్బును తీసుకోవచ్చు. సో, దీన్నే పెన్షన్ కమ్యుటేషన్ అంటాము. సో, ఇది మనకి లంప్ సమ్ అమౌంట్, ఒక్కసారిగా ఎక్కువ అమౌంట్ అనేది వస్తుందన్నమాట. ఈ వచ్చిన అమౌంట్ మీద ఎటువంటి ట్యాక్స్ గానీ ఏమీ ఉండదు. సో, టోటల్‌గా మనకు ట్యాక్స్ పరిధిలో చూపించినా సరే దీనికి సంబంధించి ట్యాక్స్ అయితే కట్ అవ్వదు. ఇదన్నమాట ప్రాసెసు. సో, పాత విధానంలో మనం చూసుకున్నట్లయితే ఇలా కమ్యూట్ చేసిన పెన్షన్ భాగాన్ని 15 సంవత్సరాల పాటు ప్రతి నెల పెన్షన్ నుంచి మినహాయించబడేది. సో, 15 ఏళ్ళు పూర్తయిన తర్వాత ఆ కోతను ఆపివేసి పెన్షన్‌ను పునరుద్ధరణ చేస్తుంది ప్రభుత్వం. ఇది ఆనవాయితీగా వస్తున్న పద్ధతి. పాత పద్ధతి. అయితే సమస్య అనేది ఎక్కడ మొదలైంది? 2010 పీఆర్సీ తర్వాత మార్పు వచ్చిందనమాట. 2010 పీఆర్సీ తర్వాత ప్రభుత్వం పెన్షన్ కమ్యుటేషన్ విలువను లెక్కించేటటువంటి మల్టిప్లయింగ్ ఫ్యాక్టర్‌ను గణనీయంగా తగ్గించింది. సో, దీనివల్ల పెన్షనర్లకు అందే ఏక మొత్తం లంప్ సమ్ అమౌంట్ అనేది తగ్గిపోయింది. కానీ రికవరీ కాలం మాత్రం యథావిధిగా కొనసాగుతోంది. ఏమాత్రం తగ్గలేదు. ఇక్కడే అసలైన సమస్య అనేది మొదలైంది. సో, ఒక స్పష్టమైన ఉదాహరణతో అయితే మనము వివరంగా చూద్దాం ఇక్కడ. స్క్రీన్ పైన అయితే చూడొచ్చు ఒక టేబుల్‌లో. సో, జనవరి 31, 2010కి ముందు, సో, అంటే 2010 జనవరి 1 కంటే ముందు అన్నమాట. అంతకుముందు జరిగిన విషయము. సో, అలాగే ఫిబ్రవరి 1, 2010 తర్వాత జస్ట్ 1 డే డిఫరెన్స్ అండి. సో, మనకు జనవరికి ముందు రూ. 1000 కమ్యూట్ చేస్తే, ఫిబ్రవరి ముందు రూ. 1000 కమ్యూట్ చేసినట్లు అనుకుంటే, ఈ రెండిటి మధ్య డిఫరెన్స్ అయితే ఇక్కడ క్లియర్‌గా గమనించవచ్చు. సో, మల్టిప్లయింగ్ ఫ్యాక్టర్ అనేది జనవరి 31 వరకు కూడా 10.46గా ఉండేది, అన్ని రెట్లు. అదే ఫిబ్రవరి 1వ తేదీ నుంచి 8.371 రెట్లు మాత్రమే ఉంది. అంటే తగ్గిందనమాట అక్కడ. సో, ఇక్కడ మనకు రూ. 1000 కమ్యూట్ చేసుకున్నట్లయితే జనవరి 31 లోపు 2010 ఇక్కడ రూ. 1,25,520 వచ్చేది. సో, 1,25,000 అనుకోవచ్చు. ఇక్కడ ఫిబ్రవరి 1వ తేదీ నుంచి మాత్రం రూ. 1000 కమ్యూట్ చేస్తే కేవలం రూ. 1,00,000 మాత్రమే వస్తుంది. అంటే ఈ రూ. 450 నెగోషియబుల్ అనుకుంటే. సో, ఇక్కడ 1,25,000, ఇక్కడ రూ. 1,00,000 మాత్రమే వస్తుంది. తేడా గమనించగలరు. అయితే మరి ఇప్పుడు 15 సంవత్సరాలంటే 180 నెలలు.
పాత పద్ధతిలో ఉండేది. ఇప్పుడు సేమ్ 180 నెలలు ఉంది. ఇక్కడే అన్యాయం జరుగుతోందనమాట. వచ్చిన అమౌంట్ తక్కువ, కట్టే అమౌంట్ ఎక్కువగా ఉంటుంది. సో, మొత్తానికి మనం చూసుకున్నట్లయితే రూ. 1000 180 నెలలు కడితే 1,80,000 ఓల్డ్ పద్ధతిలో అవుతుంది. ఇక్కడ న్యూ పద్ధతిలో కూడా 1,80,000 అవుతుంది. సో, మనం తిరిగి చెల్లించే అమౌంట్‌లో ఎటువంటి డిఫరెన్స్ లేదు. ప్రతి రూ. 1000కు 1,80,000 తిరిగి ప్రభుత్వానికి చెల్లిస్తూ ఉన్నాము. సో, జనవరికి ముందు రిటైర్ అయిన వారికి రూ. 1000 కమిట్ చేస్తే పొందిన అమౌంట్ రూ. 1,25,520. అదే ఫిబ్రవరి 1 తర్వాత 25,000 కోత అయితే కనిపిస్తోంది. కట్టే అమౌంట్ సేమే కానీ ఇచ్చే అమౌంట్ తగ్గింది. సో, ఇది భారీ అన్యాయం అని చెప్పవచ్చు. ఇక్కడ జరుగుతున్న అన్యాయం ఇదే అండి. సో, పై పట్టికను గమనిస్తే 2010 తర్వాత రిటైర్ అయిన ఉద్యోగికి సుమారు రూ. 25,000 ఆహ్, ఏకమొత్తం తక్కువగా అయితే అందుతోంది. సో, ఈ మేరకు ఏకమొత్తం అంటే లంసమ్ అమౌంట్ నుంచి రూ. 25,000 అయితే తక్కువొచ్చింది. తిరిగి చెల్లించే అమౌంట్ 15 సంవత్సరాలు ప్రతి నెల రూ. 1,000తో 1,80,000 అనేది తిరిగి చెల్లించాల్సిందే. సో, ఇక్కడ 25,000 నష్టం. సాధారణ గణిత సూత్రం ప్రకారంగా 1,25,000ను రికవరీ చేయడానికి ప్రభుత్వానికి 15 ఏళ్ళు పట్టిందనుకుందాం. అదే రూ. 1,00,000 రికవరీ చేయడానికి ఎంత కాలం పట్టాలి? అంటే 1,450 డివైడెడ్ బై 1,25,520 ఇంటూ 15 సంవత్సరాలు సుమారు 12 సంవత్సరాల్లో తిరిగి పూర్తిగా చెల్లింపు అయితే అవుతోంది. సో, దీని అర్థము 2010 తరువాత రిటైర్ అయిన వారి యొక్క పెన్షన్‌ను కేవలం 12 సంవత్సరాలకే పునరుద్ధరించాల్సి ఉంది లెక్క ప్రకారంగా. కానీ ప్రభుత్వం ఇప్పటికీ 15 ఏళ్ల పాటు కోత విధిస్తోంది. సో, దీనివల్ల ప్రతి పెన్షనర్ అనవసరంగా 3 సంవత్సరాల పాటు అంటే 36 నెలల పాటు తన పెన్షన్‌లో కోతను భరించాల్సి వస్తోందనమాట. ఆర్థికంగా నష్టము. మరి ప్రభుత్వం చెబుతున్న కారణం ఏంటంటే, సో, ప్రభుత్వ వర్గాలు బ్యాంకు వడ్డీ రేట్లు తగ్గించాయి. అలాగే జీవన ప్రమాణాలు కూడా పెరగడం వంటి కారణాలతో మల్టిప్లయింగ్ ఫ్యాక్టర్‌ను తగ్గించామని చెప్తున్నాయి. కారణం ఏదైనప్పటికీ కమ్యుటేషన్ విలువ అందజేసిన మొత్తం తగ్గినప్పుడు రికవరీ కాలం కూడా అదే నిష్పత్తిలో తగ్గాలి. ఇది సాధారణ జనరల్ న్యాయ సూత్రం రూల్ అన్నమాట. అయితే ఇక్కడ బ్యాంకులు వడ్డీ రేట్లు తగ్గడం అంటే మనకు ఆహ్, ఈ జీవన ప్రమాణాలు పెరుగుతూ ఉన్నాయి కాబట్టి. సో, జీవన ప్రమాణం పెరుగుతోంది కాబట్టి రిస్క్ తక్కువ ఉంటుంది. అంటే ఆహ్, ఇప్పుడు ఎక్కువ కాలం జీవిస్తూ ఉన్నారు. అంటే రిస్క్ వాళ్ళకి తగ్గినట్టే గదా! సో, వడ్డీ రేటు తగ్గినా రిస్క్ తగ్గింది. సో, దీన్ని గూడా పరిగణలోకి తీసుకొని ప్రభుత్వం అయితే దీన్ని కమ్యుటేషన్‌ను 13 సం 12 సంవత్సరాలకు తగ్గించాలని కోరుతున్నారు. ఇంకా త్వరలో రిటైర్ అయ్యే వారికి హెచ్చరికండి. 62 ఏళ్లకు రిటైర్ అయ్యేవారు కమ్యుటేషన్ తీసుకుంటే వారు చెల్లించే వడ్డీ భారం ఎక్కువగా ఉంటుంది. పదవీ విరమణ వయసు పెరిగే కొద్దీ కమ్యుటేషన్ మల్టిప్లయింగ్ ఫ్యాక్టర్ అనేది తగ్గుతుంది కాబట్టి, ఫలితంగా తక్కువ మొత్తం చేతికి తీసుకొని ఎక్కువ మొత్తాన్ని తిరిగి చెల్లించాల్సి వస్తుంది. కాబట్టి కమ్యుటేషన్ తీసుకునే ముందు ఈ వడ్డీ భారాన్ని జాగ్రత్తగా అంచనా వేసుకోవడం మంచిది. సో, పరిష్కారం ఏమిటి? పెన్షనర్ల సంఘాల పాత్ర ఇందులో ఈ తీవ్రమైన అన్యాయంపై పెన్షనర్ల సంఘాలు తక్షణమే దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సుప్రీం కోర్టు మార్గం కన్నా సంప్రదింపులే మేలు. అయితే ఈ విషయంపై నేరుగా సుప్రీంకోర్టులో కేసు వేస్తే తీర్పు రావడానికి కొన్ని సంవత్సరాలు పట్టొచ్చు. ఆ తీర్పు వెలువడే సమయానికి చాలామంది వృద్ధ పెన్షనర్లు జీవించి ఉండకపోవచ్చు. కాబట్టి ప్రభుత్వంతో చర్చలు. దీనికి బదులుగా పెన్షనర్ల సంఘాల నాయకులు ఈ విషయాన్ని ఆధారాలతో సహా ప్రభుత్వ ఉన్నత అధికారులు, ఆర్థిక శాఖ మరియు ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లాలి. మధ్య మార్గం. కనీసం రికవరీ కాలాన్ని 15 ఏళ్ల నుంచి 12 ఏళ్లకు లేదా 13 ఏళ్లకు తగ్గించేలాగా ఒక మధ్య మార్గంగా ఒక ఒప్పందం కుదుర్చుకోవడం ఉత్తమమైన పని. మానవతా దృక్పథంతో ఆలోచించండి. పెన్షనర్లకు జరుగుతున్న ఈ యొక్క ఆర్థిక అన్యాయాన్ని సరిదిద్దాలని, రికవరీ కాలాన్ని తర్కబద్ధంగా సవరించాలని సగటు పెన్షనర్ అయితే కోరుకుంటున్నారు.